ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీ సంతోష్ రావు నేడు సిట్ ముందు హాజరు కానున్నారు. ఈవేళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరు కావాలని నిన్న నోటీసులు పంపారు సిట్ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించిన సిట్ తాజాగా మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులపై స్పందించిన మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణకు హాజరై పోలీసులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తానని తెలిపారు. రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్న ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవడం లేదంటూ బీజేపీ విమర్శిస్తుంది. అయితే ఈ కేసులో బీఆర్ఎస్ వాదన భిన్నంగా ఉంది. అటు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా కొత్త టర్న్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు సంతోష్ రావుని విచారించనుంది సిట్, వివరాలేంటి? జ్యోతి, మొత్తంగా తెలంగాణలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సిట్ అయితే దూకుడు పెంచింది అన్నట్లుగానే చెప్పాలి. ఇటీవల మనం చూసాం, ఈ నెల 20వ తేదీన హరీష్ రావుని మా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యేను సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించిన పరిస్థితి చూసాం. అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కూడా సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించినటువంటి పరిస్థితి చూసాం. అయితే తర్వాత నోటీసులు ఎవరికి ఇస్తారు అనేటువంటిది కొంత ఉత్కంఠ సాగినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా నిన్న సిఆర్పిసి 160 కింద సిట్ మాజీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ అధికారుల ముందు ఆయన హాజరవుతారు. ఆయన స్టేట్మెంట్ కూడా, ఆయన నుంచి కూడా చాలా కీలకమైనటువంటి ఆధారాలు కూడా రాబట్టేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. సిట్ అయితే మాత్రం ఈ రోజు సంతోష్ రావును కూడా విచారించబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైనా కానీ సిట్ అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దూకుడు పెంచింది అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. అయితే ఇది రోజుకో మలుపు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొన్న హరీష్ రావు, తర్వాత కేటీఆర్, ఇప్పుడు సంతోష్ రావు. అయితే దీని మీద బీజేపీ అయితే విమర్శలు చేస్తోంది, చర్యలు తీసుకోవటం లేదంటోంది. మరి దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏమో తమకు చిత్తశుద్ధి ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో అందరు యథేచ్ఛగా కూడా, అంటే చాలా ఇష్టారాజ్యంగా కూడా ఏ విధమైనటువంటి అది ఏదైనా ఫోన్ ట్యాపింగ్ జరగాలి అని అంటే నిజంగా రాష్ట్ర భద్రతకు కానీ లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెట్టేటప్పుడు ఇలాంటివన్నీ, లేదంటే ఒక నక్సల్స్ మూవ్మెంట్ ఉంటే ఈ విధమైనటువంటి ఏదైనా కానీ భద్రతా అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ ఇష్టారాజ్యంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసింది. అటు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి, అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక పక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులుగా చెప్పబడేటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, రియల్టర్స్ కావచ్చు, ఇట్లా వీరందరూ ఫోన్లు ట్యాప్ చేసింది. వారందరినీ మేము బయట పెడుతున్నాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటూ కూడా సిట్టు వేయటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్టు వేయటం, వాటన్ని కూడా దర్యాప్తు చేస్తూ ముందుకెళ్తుంది. కానీ బీజేపీ మాత్రం ఒకటే విమర్శిస్తుంది, కాంగ్రెస్ పార్టీ కేవలం వీటితో కాలయాపన చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి నేతలు, స్వయంగా కేటీఆర్ కూడా ఇది ఒక లొట్టపీస్ కేసు అంటూ కూడా ఆయన తీసిపారేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి, ఆయన ఆ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో బీజేపీ అయితే రెండింటిపైన, ఇటు బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేటువంటి స్థాయిలో బీజేపీ విమర్శిస్తుంది. అట్ ద సేమ్ టైం కేవలం కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేయడానికి సిట్టు వేస్తుంది. ఏ విధమైనటువంటి వారిపైన చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా లేదు, కేవలం ఇది సాగదీత చర్యగానే కాంగ్రెస్ వ్యవహరిస్తుంది అనేటువంటిది బీజేపీ చేస్తుంది. ఏదైనా కానీ ఇటు సమాజంలో, తెలంగాణ సమాజంలో మాత్రం ఒకటే వినిపిస్తుంది, ఈ కేసు ఇప్పటికైనా తేలుతుందా లేదా అనేటువంటిది అది ప్రశ్నార్థకంగానే ఉంది అనేటువంటి విమర్శలు అయితే మాత్రం ఇటు సామాన్య ప్రజల నుంచి వస్తున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.